సరే, మన పచ్చడికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఎటు వెళ్దాము? మనం చెట్ల వైపు వెళ్ళి చేసుకుందామా లేకపోతే ఇక్కడెక్కడైనా చేసుకుందామా? చెట్ల వైపు వెళ్ళి చేసుకుందామా? సరే అయితే వెళ్దాం బ్లెస్సీ. మరి మేడం అటు వెళ్తే గ్యాస్ కావాలి కదా మేడం. గ్యాస్ ఎందుకు బ్లెస్సీ? పచ్చడి చేసుకోవడానికి. ఏం పచ్చడి గ్యాస్ కావాలి? ఏం పచ్చడి చేస్తున్నాం? మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి చేస్తున్నాం. ఉగాది పచ్చడికి గ్యాస్ అవసరం లేదు బ్లెస్సీ. మన గ్యాస్ పాడైంది కదా మేడం. ఎలా మేము గ్యాస్ చేసుకోవాలంటే గ్యాస్ కావాలిగా మేడం. అవును, కావాలి బ్లెస్సీ. తీసుకొనిరా మేడం. అయినా మంది చెడిపోయిందిగా బ్లెస్సీ. ఉగాది పచ్చడికి అవసరం లేదు బ్లెస్సీ. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. చూసారు కదా మా బ్లెస్సీ కామెడీ. తనకు అసలు యాక్చువల్లీ తెలియదు అనమాట ఉగాది పచ్చడి. మేము కారం అవన్నీ పెట్టగానే గ్యాస్ కూడా కావాలని చెప్పేసి చెప్తూ ఉంది. ఇంకా మనం ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి చింతపండు పల్పు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, వేప పూత అండ్ బనానా 2, కారం, బెల్లం తీసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. 2 బనానాస్ని మనం పీల్ తీసేసుకొని, నేను నార్మల్ నాటు బనానా తీసుకున్నాను. మీకు నచ్చితే ఏదైనా తీసేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా తీసుకొని ఆ ఫోర్క్ సహాయంతో మనం ఇలా స్మాష్ చేసేసుకుంటే మంచిగా మనకి ఇలా స్మాష్ అయిపోతుంది. సో దీంట్లో మనం చింతపండు నుంచి తీసిన పల్పు ఏదైతే పక్కన పెట్టుకున్నామో సో దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్నాక ఆల్రెడీ మనం ఇది తురుపు పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మెల్ట్ అయిపోతుంది. దానికోసం మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మెల్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీంట్లో మనం తీసి పెట్టుకున్న వేప పూత 1 టేబుల్ స్పూన్ ఉండొచ్చు. సో అది వేసేసుకున్నాము. అయిపోయిన వెంటనే దీంట్లోనే కొంచెం 1 పావు టీ స్పూన్ కారం, 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా కారం కొంచెం మిక్స్ అయిన తర్వాత సాల్ట్ కారం దాంట్లోకి బాగా మిక్స్ అయిన తర్వాత మనం మ్యాంగో ముక్కలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో సన్నగా తరిగి వాటిని యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే తినడానికి కూడా బాగుంటుంది. మరీ వాటరీగా ఉంటే కూడా నాకు నచ్చదు. ఎవరిష్టం వాళ్ళదండి. నా స్టైల్లో నేను చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫైనల్గా ఉన్నాను మేడం. తర్వాత చెప్తాను. ఇలా అందరూ చూడట చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఓకే, ఆ ముక్కల వరకు సపరేట్గా తింటుంటే ఏంటంటే కొంచెం ఒగరు అనిపించింది, కానీ కలిపి తింటుంటే అన్నీ సమానంగా ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మన స్టూడెంట్స్కి పెడదాం, ఎలా ఉందో వాళ్ళే చెప్తారు, వినేయండి. అందరూ వచ్చారు మ్యాంగోస్ కోసం వచ్చారా? తినేసాం, అయిపోయింది. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూస్తారా? ఉగాది పచ్చడి తింటారా? మరి రండి పైకి ఎక్కరా. ఎలా తింటారు? ఎట్లా తింటారు ఉగాది పచ్చడి? తీర్థం పెట్టినట్టు పడుతుంది. ఏం అంటే ఇదేం పూజ చేసింది కాదు, ఊరికే మనం చేసుకున్నాం అంతే. తినమంటొచ్చు కొట్టుకుంది. నాకు తెలియదు, నేనైతే పూలతో తింటా మేడం. ఫస్ట్ ఏ రుచి అయితే తెలుసుద్దా? ఇంకా తినేస్తున్నాం. తినండి. ఇటు రండిరా. పైకి లేదు, పైకి లేదు. ఈ సంవత్సరం మొత్తం తీయకుండా నువ్వు అన్ని మిక్స్డ్ పులిహార. నువ్వు రాజు ఎప్పుడు వచ్చింది? వీడియోలో వచ్చింది. చెప్తుంది వినీలా. ఇందాక ఉగాది అంటే ఏం వినీలా? మ్యాంగోస్ మేడం. పచ్చడి మేడం. అయితే మ్యాంగోస్ ఇవ్వండి, పచ్చడి తింటున్నారు. అందరు తిన్నా. అమ్మమ్మ రా, పట్టు తిందుకోండి రా. ఇంకెవరికైనా కావాలా? నేను ఆమెను రమ్మని నన్ను రమ్మని ఇద్దేంది మేడం. మొత్తం మీతో చాలా పని ఉంది అంటారు మేడం. అందరూ అమ్మా ఉగాది పెట్టించుకో.
పచ్చడి అమ్మమ్మ కావాల్సిందే అది వాళ్ళకి. అంటే ఫస్ట్ వీడియో చాలా మ్యాంగోస్ కోసుకొచ్చారు కదా, సో అందరు స్టూడెంట్స్ కూడా ఇష్టంగా తింటారు ఉప్పు కారం ఉంటే. ఇంకా మనం ఉగాది పచ్చడి అంతా తినేసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి అందరికి ఇచ్చేసామన్నమాట, అక్కడ వర్క్ చేసే అందరికీ. ఇప్పుడు మ్యాంగోస్ తిందాం. నాకు కారం అంత తినడం భయం, సో నేనైతే జస్ట్ టేస్ట్ చూడడం కోసం అయితే కొంచెం తీసుకున్నాను. నేను తినిన తర్వాత ఇంకా స్టూడెంట్స్కి ఇచ్చేసాను, ఇంకా వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసేసారు. తినండి, వెళ్ళండి. ఏంటి ముందు ఉండాల్సింది, మీరు జూనియర్స్ వాళ్ళు వెనక ఉంటున్నారు. బెటర్ కదా ఇప్పుడు అర్థమ్మా మేడం వీడియో తీస్తున్నారు కూడా తీసుకుంటున్నారు. మేడం ఇంక చాలే, వాళ్ళకి అనిపించట్లేదు. అందరు లైన్ లో నుంచోండి. మేడం కారం అసలు లేదు మేడం. అయ్యో కారం చేతికి అంటుతుంది. ఇలా నుంచండి, తీస్తాను ఒక్కొక్కరిని. తన ఒకటి తీసుకోండి, తర్వాత అన్ని తీసేసుకోండి. రే రండి. ఏం ప్రభావతి, కాయలు కోసిందే మనమైతే, మనం లేము. మీరే ముందుకు వచ్చారు మేడం, ఇందాక వెనక్కుండి. కరువు ప్రాంతం ఇదంతా. కోతులు గాని వస్తాయి చూడు. కంప్లీటెడ్ అంటే ఇంత అమ్ముడు పోతాయి అనుకోలే నేను. ఏదో 10 రూపాయలు ఇవ్వండి, మేము ముగ్గురు మంచుకోవాలి. ఓకే అయితే థ్యాంక్ యూ మేడం. ఓకే వెల్కమ్. ఆగండి, ఇంకా మన ఉగాది వ్లాగ్ అయిపోలేదు, ఇంకో వీడియోలో ఉంటుంది. వీళ్ళ కోసం కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, అవేంటో నెక్స్ట్ వీడియోలో చూసేయండి.